వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలది ఒక రూట్ అయితే ఆ నియోజకవర్గంలో పాలిటిక్స్ సపరేట్. విమర్శలు లేవు, ప్రతి విమర్శలు లేవు. సైలెంట్గా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తే పాగా వేయాలని టీడీపీ అహర్నిశలు శ్రమిస్తోంది. ఆ నియోజకవర్గంలో స్నేహితులే ప్రత్యర్థులయ్యారా? నాటి రాజ్యసభ సభ్యులే నేడు పార్లమెంట్ అభ్యర్థులయ్యారా? ఒకరు సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తుంటే మరొకరు పార్టీ బలాన్ని నమ్ముకున్న నేతలు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరిలో బోణీ కొట్టేది ఎవరు? విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులెవరు? వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ పాగా వేస్తుందా? మొన్నటిదాకా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఒకే పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైన నేతలు. ఎవరికి వారు ఆరోపణలు, విమర్శలు లేకుండా ప్రచారం. నెల్లూరులో వైసీపీ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా? అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీ చెక్ పెడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో నెల్లూరు పొలిటీషియన్లు ముందే పసిగట్టేస్తారు అన్న నానుడి ఉంది. దాని అక్షరాల నిజం చేస్తున్నారు నెల్లూరు నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రత్యేక రాష్ట్రంలో నెల్లూరు నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువ. జిల్లాకు చెందిన పలువురు నేతలు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఉపరాష్ట్రపతులుగా పనిచేశారు. దేశానికి అత్యున్నత స్థాయిలో సేవలందించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పాలిటిక్స్ లో తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో నెల్లూరు పార్లమెంట్ స్థానం విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు లోక్సభ పరిధిలో ప్రస్తుతం 16,91,175 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,28,773 మంది పురుష ఓటర్లు, 8,62,220 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 182 మంది సర్వీస్ ఓటర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో అభ్యర్థుల భవితవ్యాన్ని మహిళా ఓటర్లు నిర్ణయిస్తారు అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. 1952లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. నెల్లూరు లోక్సభకు 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బెజవాడ రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాఘవయ్యపై విజయం సాధించారు. 1962లో నెల్లూరు పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009లో నెల్లూరు లోక్సభ స్థానం జనరల్ అయింది. అప్పట్నుంచి 19 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు వైసీపీ, తెలుగుదేశం, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున 1957, 1962, 1967లో బి అంజన్నప్ప, 1971, 1977, 1980లో దొడ్డవరపు కామాక్షయ్య, 1983, 1984, 1989లో పుచ్చలపల్లి పెంచరయ్య హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 1996, 1998, 2004లో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, 2009, 2012, 2014లో వైసీపీ తరపున మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒక్కసారి నెల్లూరు పార్లమెంట్లో విజయం సాధించింది. 1999లో టీడీపీ తరపున పోటీ చేసిన ఉక్కల రాజేశ్వరమ్మ, పనబాక లక్ష్మిపై గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఒకే పార్టీలో కొనసాగిన నేతలు ఎన్నికల సమయానికి ప్రత్యర్థులుగా మారిపోయి ప్రత్యర్థులుగా తలపట్టడం ఇక్కడ ప్రత్యేకత. ఒకరు వైసీపీ తరపున మొట్టమొదట రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేణుంబాక విజయసాయిరెడ్డి కాగా, మరొకరు అదే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇరువురు నేతలు మంచి మిత్రులు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంతో సఖ్యతగా మెలిగారు. నెల్లూరు పార్లమెంట్లో పార్టీ తరపున చురుగ్గా వ్యవహరించారు. వైసీపీ బలోపేతానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఆర్థికంగా, రాజకీయంగా వైసీపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి నెల్లూరుతో పాటు కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కూడా పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో వివిధ జిల్లాల్లో ఎన్నికలను వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షించారు. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. ఈ జిల్లాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలవడంలో వేమిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంచి ఫలితాలు రావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన వివిధ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందారు.
దీంతో నెల్లూరు పార్లమెంటు నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడారు. దీంతో ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగియడంతో నెల్లూరు పార్లమెంట్ నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందని జగన్ లెక్కలేసుకున్నారు. పార్టీ నేతలతో పాటు నెల్లూరు వైసీపీ నేతలతోనూ చర్చించారు. ఈ విషయాన్ని వేమిరెడ్డితో ప్రస్తావించడంతో ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు నుంచి గట్టి అభ్యర్థి రంగంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేసేందుకు అంగీకరించారు. దీంతో పార్టీపై పట్టు కోసం ఆయనకు జిల్లా అధ్యక్ష పదవిని కూడా అప్పగించారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వేమిరెడ్డి నెల్లూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డి సూచించారు. వీటికి సీఎం జగన్ స్పందించలేదు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేటకు పంపారు. ఆ స్థానంలో మంచి అభ్యర్థిని రంగంలోకి దించాలని వేమిరెడ్డి భావించారు. అనిల్ అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కు వైసీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, లోక్సభ అభ్యర్థిగా ఉన్న తనకు ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా అభ్యర్థిని ఎంపిక చేయడంపై ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా కలత చెందారు. ఇలాంటి రాజకీయాలకు తాను సరిపోనని భావించిన ఆయన వైసీపీకి రామ్ చెప్పేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఆయన పార్టీలో చేరిన వెంటనే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. వేమిరెడ్డి వైసీపీని వీడడంతో మరో అభ్యర్థి కోసం జగన్ కసరత్తు చేశారు. చివరకు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలోకి దించారు. దీంతో ఇరువురి మిత్రుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రచారాన్ని షురూ చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గాల వారీగా నేతలతో వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోకుండా కేవలం తమకు మద్దతివ్వాలని మాత్రమే ప్రజలను కోరుతున్నారు. ఇద్దరు నేతలు జిల్లాకు చెందినవారు కావడం, పలువురితో పరిచయాలుండడంతో తమ మద్దతుదారులతో సమావేశాలు జరుపుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం విజయసాయిని ఎంపిక చేసిన తర్వాత ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. వైసీపీ బలహీనంగా ఉందని భావిస్తున్న నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను కలుస్తున్నారు. వారి ఇళ్లకే వెళ్లి కలిసి పనిచేద్దామని, తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని ప్రాంతాల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందిస్తానని వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి హామీ ఇస్తున్నారు. విశాఖ తరహాలోనే నెల్లూరును ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు. మహిళలు, యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఆయన ప్రచారంలో ప్రాధాన్యమిస్తున్నారు. బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొందని, కానీ ముఖ్యమంత్రి జగన్ విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో పరిస్థితిలో పూర్తి మార్పు వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు టీడీపీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలను సవాల్గా తీసుకున్నారు. వేమిరెడ్డి వైసీపీని వీడడంతో పలువురు నేతలు కూడా ఆయన వెంట నడిచారు. పార్లమెంటు పరిధిలోని మండలాల వారీగా నేతల జాబితాను రూపొందించుకుని వైసీపీలో ఉన్న నేతలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తున్నారు. కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు వేమిరెడ్డికి మద్దతు పలుకుతున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలిస్తే తాను ఏమి అభివృద్ధి చేస్తాను అన్న విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో ఆయన వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటి నిర్వహణను కూడా ఫౌండేషన్ ద్వారానే చేపట్టారు. దీంతో ఆయా గ్రామ ప్రజలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నెల్లూరు ప్రజలకు ఆయన చేరువయ్యారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న బంధువులందరినీ టీడీపీలోకి తీసుకొస్తున్నారు. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన నెల్లూరు పార్లమెంటుతో పాటు మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు బాధ్యతలను భుజానేసుకున్నారు. వేమిరెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయన సులభంగా విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరువురు నేతలు ప్రచారాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇరువురు నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతారన్న విషయం ఆసక్తిని కలిగిస్తోంది. వైసీపీ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా, లేదంటే కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగురుతుందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.